ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ కమ్ ఇన్ సార్? ఎవరు? ఓ, వైస్ చైర్మన్ గారా? రండి రండి రండి. వీళ్ళు ఇది కొంచెం ఓవర్గా లేదు? నా చెల్లెళ్ళు. అది నాకు తెలుసండి. ఇక్కడికి ఎందుకు వచ్చారని అడుగుతున్నాను. మీకు గుర్తులేదేమో, వీళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ వచ్చింది ఈ కంపెనీలోనే. ఐ నో. ఎనీహౌ, కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఆర్యవర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. నా చెల్లెళ్ళకి మీ వెల్కమ్ ఏం అక్కర్లేదు. ఏ? ఎందుకంటే మీకంటే ముందే వీళ్ళిద్దరు జాయిన్ అయ్యారు. ఓ, మరి అలా అయినప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? ఈ ఆఫర్ లెటర్స్ మీద మీ సంతకం కావాలి, చేయండి. ఎఫ్ఎం గారు, వీటితో పాటు ఏదో ఒకటి తక్కువైందండి. ఏంటంటారు? ఏం తక్కువైందే? ఏమోనే. ఏం తక్కువైంది? ఒకసారి ఇవ్వండి. అంతా కరెక్ట్ గానే ఉంది. ఎఫ్ఎం గారు సార్ చెప్పండి, తక్కువైంది కదా. మేడం అదేదో చూడండి. ఈ ఆఫర్ లెటర్స్ మీద మీ సంతకం కావాలి, చేయండి. చేయండి చేయండి. ప్లీజ్ సంతకం పెట్టండి సార్. ఇప్పుడు బ్యాలెన్స్ అయింది. ఇందాకెవరో మీ సంతకానికి అంత విలువ ఉందా, మీదేమైనా చైర్మన్ సంతకమా, అదా ఇదా ఆటోగ్రాఫ్లు ఇస్తారా అని మాట్లాడారు. అలాంటి సంతకం కోసమే ఇప్పుడు వచ్చారు. ఇది గేమ్ చేంజర్ అంటే ఇదన్నమాట. ఇదిగో, నా ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వర్క్ చేయాలి. నెగ్లిజెన్స్ అంటే అస్సలు మన దగ్గర పనికిరాదు. రాత్రిళ్ళు వెబ్ సిరీసులు చూస్తూ కూర్చొని పొద్దున్న ఆఫీస్కి మొహం మీద నీళ్లు చల్లుకుని లిప్స్టిక్ రాసుకుని వచ్చేసి కేఫ్లో టైం పాస్ చేద్దామా, టిఫిన్ తిందామా, నిద్ర వస్తుంది, ఎక్కడైనా పడుకోవడానికి బెడ్ ఉంటుందా, ఇలాంటి ఆలోచనలు ఏవీ లేకుండా స్ట్రిక్ట్ గా వర్క్ మీదే ఫోకస్ చేయాలి. పైగా మీ అక్క చెల్లెలు ముగ్గురు ఒకే కంపెనీలో ఉన్నారు కాబట్టి ఉప్పర్ మీటింగ్లు పెట్టే ప్రయత్నాలు చేశారనుకో ఉంటది. మరి మీకు చూసుకోండి. ముఖ్యంగా టైం వేస్ట్ చేస్తూ వాగారనుకో మనకు అస్సలు నచ్చదు. మీరు చేస్తున్నది కూడా అదే. ఇప్పుడు ఇప్పటి వరకు నేను చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది శంకర్ గారు. ఎఫ్ఎం గారు సార్, అది ఆ సౌండ్ రావాలి. అంతేగాని శంకర్ గారు, ఠాగూర్ గారు, నానక్రామ్ గూడా గారు ఇలాంటి సౌండ్స్ పనికిరావు. గాట్ ఇట్? ఎస్ సార్, ష్యూర్ సార్, ఓకే సార్ అని మాత్రమే పిలవాలి. ఓకే సార్. నౌ యూ కెన్ గో. మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఈయనెక్కడా? ఇక్కడ. ఏంటి ఇంతసేపు తెగ ఓవర్ యాక్షన్ చేశారు? అంటే పాత్రకి తగ్గ న్యాయం చేయాలి కదా. ఏం పాత్ర? చైర్మన్ పాత్ర అండి. కోటు వేసుకుని చైర్లో కూర్చుంటే చైర్మన్ లాగా, కోటు తీసేసి బయటికి వస్తే శంకర్ లాగా ఉండాలి. లేదంటే మనందరం ఒకే ప్లేస్ నుంచి వచ్చాం కదా, రేపు పొద్దున ఏదైనా జరిగితే అక్కియాబాయ్ మనల్ని తప్పుగా అనుకుంటారండి. అవునవును, అది కూడా కరెక్టే. అందుకే మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును, ఇంతకీ మీ క్యాబిన్ ఎక్కడా? గ్రౌండ్ ఫ్లోర్ లో ఇచ్చారు కదా. అయ్యో, ఒకే చోటు ఇస్తారనుకున్నానే. శంకర్ గారు, ఏంటా మాటలు? అంటే అదే దగ్గరగా ఇస్తారేమో అనుకున్నాను, అంతే. ఎవరైనా వింటే అలా అనుకోరండి. మీరు చైర్మన్ గా ఉండడమే కరెక్ట్. ఓవర్ యాక్షన్ చేసినా ఓవర్ గా వాగకుండా ఉంటారు. అవును, మా చెల్లెల దగ్గర స్ట్రిక్ట్నెస్ చూపించారు. ఓకే, ఒకవేళ ఆ ప్లేస్ లో మీ తమ్ముళ్ళుంటే కూడా ఇలాగే చేస్తారా? వై నాట్?
ఈ శంకర్ అంటే ఏమనుకుంటున్నారు? చట్టానికి, న్యాయానికి, ధర్మానికి అతీతంగా ఉంటాడు. రక్త సంబంధానికి లొంగిపోడు, కన్నీటికి కరిగిపోడు. ఒక్కసారి ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత అది ఆ దేవుడు తీసుకున్నట్టే. దట్ ఈజ్ శంకర్, దట్ ఈజ్ శంకర్, దట్ ఈజ్ శంకర్. కర్తవ్యం ముందు ఈ శంకర్కి అందరూ సమానులే. ఒక్క మాట అన్నందుకు ఇంత క్లాస్ పీకాలా? మీకొక దండం. ఎవరు మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? అది చైర్మన్ సార్ ఛాంబర్కి. సార్ బిజీగా ఉన్నారు. అపాయింట్మెంట్ ఉందా? మేము కొత్తగా జాయిన్ అవడానికి వచ్చాం. మరి ఆఫర్ లెటర్? లేదు. అయితే కలవడం కుదరదు. వెళ్ళండి వెళ్ళండి. అది కాదండి, చైర్మన్ శంకర్ గారు మా అన్నయ్య. అయితే ఏంటి ఏంటి చైర్మన్ సార్ మీ అన్నయ్య? ఎస్, ఓన్ బ్రదర్. ఆయన తమ్ముడు ఎప్పుడో పోయారు. ఏ ఎదురుగా దుక్కల్లా ఉంటే పోయారంటావా? ఆ, ఉమ్. మేము శంకర్ గారికి తోడబుట్టిన తమ్ముళ్ళం. ఓ శంకర్ గారికి తమ్ముళ్ళా? నేను ఆర్యవర్ధన్ గారికి అనుకున్నాను. నీకేమన్నా పిచ్చా? ఇంతవరకు అయితే లేదు. ఇక మీదటైతే రావచ్చు. ఆ? ఇంకా మీరు వెళ్ళండి. పదరా. సార్, ఎందుకు ఎఫ్ఎం అలా అరిచావు? ఇప్పుడు చైర్మన్ ఛాంబర్లోకి వెళ్ళిన ఇద్దరు అబ్బాయిలు సార్ తమ్ముళ్ళంట. నిజమా? ఇదిగో ఇందుకే పిలిచా. నేను ఒక్కనే షాక్ అయితే బాగోదని. అక్కడ సిస్టర్సు, ఇక్కడ బ్రదర్సు. ఏంటి కన్ఫ్యూజన్? జెండే సార్ అందరినీ ఒక్కచోట చేర్చారంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు. ఏం చేస్తారో ఏమో. ఏంటి ఫ్రెండ్, అమ్మా నాన్నలతో కలిసి ఆఫీస్ నుంచి అటు నుంచి అట్టే ఏ రెస్టారెంట్కో వెళ్ళి డిన్నర్ చేద్దాం అనుకుంటే మమ్మల్ని ముందుగానే ఎందుకు తీసుకొచ్చేస్తున్నావు? నీకు ఇంకా అర్థం కాలేదా అన్నయ్య? ఫ్రెండ్, అమ్మా నాన్నలకి ప్రైవసీ క్రియేట్ చేసి వాళ్ళ దగ్గర ఎలా చేస్తున్నారు. ఓకే ఓకే, కలిసి ఉండడం, కలిసి వర్క్ చేయడం, కలిసి కార్లో రావడం వెళ్ళడం, అలా కలిసిమెలిసి తిరుగుతూ పెళ్లి కూడా చేసేసుకుంటారు. ఎస్. వావ్, అమ్మా నాన్న పెళ్లి చేసుకోబోతున్నారు. ఏ పిల్లలైనా అమ్మా నాన్నల పెళ్లి ఆల్బమ్ చూసి సంతోషిస్తారు. మనం మాత్రం స్వయంగా అమ్మా నాన్నల పెళ్ళే చేయబోతున్నాం కదా. ఐఎమ్ ఆల్సో సో ఎక్సైటెడ్ అన్నయ్య. సరే సరే, వాళ్ళు ఇంకా టామ్ అండ్ జెర్రీలా గొడవ పడుతూనే ఉన్నారు. మీరేమో పెళ్లి దాకా వెళ్ళిపోయారు. ఆ గొడవలు ఎన్ని రోజుల్లో ఫ్రెండ్, త్వరలోనే తీరిపోతాయి. సరే, ఏం జరుగుతుందో చూద్దాం, పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.